రే చందు, ఈ దుర్మార్గులు ఉన్నంత కాలం ఆడపిల్లలకి భద్రత లేకుండా పోతుందిరా. హలో ఫ్రెండ్స్, రోజు రోజుకు మన దేశంలో దారుణాలు చాలా పెరుగుతున్నాయి. పసిపిల్లలు అని చూడకుండా అసలు చాలా దారుణంగా మృగాల్లాగా తయారవుతున్నారు ఈ కాలంలో. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఒక దారుణమైన యాసిడ్ దాడి ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం, చివరి వరకు చూడండి. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే 13 ఏళ్ల ఒక మైనర్ బాలిక మంగళవారం తన పాఠశాలకు వెళ్ళింది. స్కూల్ అయిపోయాక ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుంది. అలా ఆమె గ్రామ శివార్లలోని పొలాల సమీపంలోకి రాగానే ఒక దుర్మార్గుడు ఆమెపైకి యాసిడ్తో దాడి చేశాడు. దాడి చేసిన వెంటనే ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ యాసిడ్ దాడిలో ఆ 13 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆ బాలికను చికిత్స కోసం ప్రవర మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలుస్తుంది. ఈ అమానుష ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లలపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నెత్తి చూడాల్సిన పసిపిల్లలపై ఇలా యాసిడ్ పోసిన ఆ నిందితుడికి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని మనమంతా కోరుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.